నగ్నంగా స్టేషన్లో నుంచోపెట్టి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళకున్న వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏ రకంగా ప్రవర్తించారో సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసి వాళ్ళకి నివేదిక ఇచ్చి రికార్డెడ్ ప్రూఫ్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి జనవరి 3వ వారంలో నేషనల్ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జనవరిలో ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారనేది ఆ అన్నాటిపైన వచ్చిన కంప్లైంట్లు అన్నాటిపైన విచారణ చేయబోతా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు దాకా సిఐ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి బట్టలు ఊడదీసి పోలీస్ స్టేషన్లో సెల్లో వేసి నుంచోబెట్టిన దానికి ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం, దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? లేదు. నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన క్రైమ్ నంబర్స్ చెప్తున్నా. ఈ క్రైమ్ నంబర్స్ వచ్చేసి AP 2024-274874 ఇది క్రైమ్ నంబర్ ఎస్సీ కమిషన్ది. నేషనల్ హెచ్ఆర్సీ దగ్గర నుంచి ఇది క్రైమ్ నంబర్ 140573/2024. ఈ 2 క్రైమ్ నంబర్స్ రిజిస్టర్ అయినాయి. ఇవి డీజీపీ గారికి అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయని మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా నిన్న కాక మొన్న 15వ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజివీడ్లో మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడికి జనరల్గా ఒక ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. మరి ఈ కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ క్యాబినెట్ మీ సహచర మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు విగ్రహానికి దండ వేయడము, జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని, ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, అదేవిధంగా గౌతు శిరీష గారు, ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు, ఆమెని వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తినేటి విందిస్తారు, అన్ని పార్టీలు కూర్చుంటాయి. ఇప్పుడు ఇదేమన్నా పేకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా పేకాటలు ఆడుకున్నారా? ఒక సామాజిక కార్యక్రమం. మరి గతంలోనే ఎంతోమంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలో వెళ్ళారు, అదేవిధంగా దుబాయ్లో వెళ్ళారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళారు. గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా ఆయన కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మొన్న రీసెంట్గా కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది.
ఆ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి పాల్గొన్నారే. ఆ ఖమ్మ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు మీకు కనిపించలేదా? ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళతో ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన క్షమాపణలు 3 సార్లు చెప్పారు. అసలు నాకు అర్థం కావట్లా. మరి అదేవిధంగా ఈ రకంగా క్షమాపణలు చెప్పించి మీరు ఆనందం పొందుతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. ఇవన్నీ కూడా నిజంగా బాధాకరం. నేను ఇదే ఒక అంశం చెప్తా ఉన్నా. ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్రా వేణు గారని, అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని, వీళ్ళు సీనియర్ లీడర్లే. వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తూ ఉన్నారు, వాళ్ళు సీనియర్లు. మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్లు 15-20 మందికి ఇప్పించి ఉంటాను. ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు, సాగర్ ఉన్నారు, మన అప్పారావు ఉన్నారు. ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం. అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఈ అంశాలు ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి, ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే. ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే, ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటూ ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత దారుణంగా రోజుకి ఆదాయం, నేను చెప్తా ఉన్నా, నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు 4th బ్రిడ్జ్ దాకా గతంలో 1-2 చిన్న ర్యాంపులు ఉండేవంట. 15 ర్యాంపులు పెట్టారు. ఎంతండి? 15 ర్యాంపులు. రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. అక్కడ అంటట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది. ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా. ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అదేవిధంగా బాట ఛార్జీలు అంట. ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట, దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు 6 ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి 8500 రూపాయలు పుచ్చుకుంటున్నారంట. అంటే ఈ 8500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పనేం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1000-1500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరీ దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? 24 లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా. మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటా మోటా నాయకులను వేసుకుని
బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకురౌడీలో ఉండేవాడు. ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహత్యం, అంతకుమించి ఏం లేదు. ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒక్కదాంతో నేను కాదు, శాండ్తో పాటు ఇక్కడ ఆనంద్ నగర్, అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు, బ్రాకెట్లు నడుపుతూ ఉన్నారు. మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టర్ మన ఈవీఎం ఎమ్మెల్యేనే. ఇది కాక అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడేటంట. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులందరూ మరి భూ కబ్జా రాయిళ్ళు వీళ్ళందరూ. భాస్కర్ నగర్లో గౌతమి జీవకారుణ్య సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్లు క్రియేట్ చేసి రాజానగరం పోలీస్ స్టేషన్లో, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ ఈవీఎం వెనకాతలు తిరిగే వ్యక్తులు వాళ్ళే మొత్తం భాస్కర్ నగర్లోనూ అదేవిధంగా ప్రాంతాల్లో ఉండి నేరుగా భూ కబ్జాలు చేస్తూ మళ్ళీ దొంగే తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే మామూలు అంట. ఇది కాకుండా రీసెంట్గా 1వ వార్డులో మేము లాస్ట్ టైము సెట్టిబలిజా గౌడ ఒక మీటింగ్ చేసాం. 4 రోడ్లు కార్నర్ బిట్టు ఎంత, ఒక 2000 గజాలు, అది 2500 గజాలు ఎంతో. దాన్ని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని స్వాహా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాని విలువ లాలా చెరువుకి హైవేకి సెకండ్ బిట్ అవుతుంది, లాలా చెరువు దగ్గర. దాని విలువ సుమారుగా గజం 50-60 వేల రూపాయలు ఉంటుంది. అంటే మీరు దాన్ని బట్టి లెక్కేసుకోండి, అది ఒక 12-13 కోట్ల రూపాయలు ఆస్తి. దాన్ని కూడా స్వాహా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తాం. నిజంగా నాకు ఇలాంటి వాళ్ళతోనా మనం రాజకీయం చేసేదని నాకే చిరాకు, సిగ్గు కూడా అనిపిస్తూ ఉంది. ఢిల్లీలో కూర్చున్న పార్లమెంట్లో పెద్ద పెద్ద ఉద్దండుల దగ్గర మనం డిబేట్ చేసేదానికిను, ఇప్పుడు రాజమండ్రిని భ్రష్టు పట్టించే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేసే కార్యక్రమం. ఇది ఒకటే సరిపెట్ల. దీంతో పాటు లిక్కర్ షాపులు అన్నిటికి గంట కౌరు పెట్టాడట ఈ మధ్యకాలంలో. ఒక్కొక్క షాపు నుంచి 50,000 ఇవ్వాలంట. అంటే రాజమండ్రిలో 28 షాపులు ఉంటే ఒక్కొక్క షాపు 50,000 రూపాయలు ఈయనకి ఇవ్వాలంట, ఎమ్మెల్యే మామూలు. అంటే అది 14 లక్షలు అవుతుంది. ఇది కాకుండా ఒక 10 బార్లు ఉన్నాయి, బార్కి 1,00,000 రూపాయలు అంట, అదో 10 లక్షల రూపాయలు అవుతుంది. అంటే ఈ రకంగా ఈ చిన్న వయసులో ఈ రకంగా దోచే కార్యక్రమం. మరి ఇలాంటి వ్యక్తులు అనవసరంగా ఆ రోజుల్లో మరి మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు. ఈయనైతే కరెక్ట్ సరిపోతాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు కలెక్షన్ కింగ్. మరి ఇసుక నుంచి వచ్చే డబ్బు అంట అందరూ చెప్తున్నారు, మేము చెప్పేది కాదు, అక్కడ మీ తాలూకా వాళ్ళు చెప్తున్నారు. ఇసుక నుంచి వచ్చే డబ్బునంట లెక్క పెట్టలేక ఆ లెక్క పెట్టే మిషన్లు కూడా కాలిపోతున్నాయంట. ఇప్పటికి 3 మార్చారంట. అంటే మరి రోజుకి 25 లక్షల రూపాయలు వచ్చి క్యాష్ పడిపోతూ ఉంటే ఆ మిషన్ల మట్టుకి ఎంత కౌంట్ చేస్తే మళ్ళీ బయట అందరికీ చెప్తున్నారంట, పోయిన ఎలక్షన్లో 30 ఖర్చు పెట్టాం, ఈ ఎలక్షన్లో 40 ఖర్చు పెట్టాం, మేము 70 ఎప్పుడు వసూలు చేసుకోవాలి, ఎవరైనా బొకేలు తీసుకుని వచ్చి బొకేలు ఇస్తా ఉంటే బొకేలు వద్దు మాకు పేమెంట్ తీసిరండి అని చెప్పే కార్యక్రమం అంట. ఇది ఇంత దారుణమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో నా పైన ఏదో గౌతమి సూపర్ బజార్ గురించి పాంప్లెట్లు వేయించాడు రాజమండ్రిలో. దీని గురించి కూడా మాట్లాడదాం. ఇగో పాంప్లెట్లు ఊరంతా లాస్ట్ టైం 25% కమిషన్ అని ఊరంతా జల్లాడు కదా. ఒక
సెకండ్ ఇలాగా రాజకీయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయి రాజకీయాలు. ఇలా సెకండ్ రాజకీయాలు ఆర్ట్స్ కాలేజీలో జల్లేడు, బస్ స్టాపుల దగ్గర జల్లేడు, కాలేజీల దగ్గర జల్లేడు, మంకీ క్యాప్లు పెట్టుకుని జల్లేస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడతాను, గౌతమి సూపర్ బజార్ గురించి. నీకులాగా మేము డైరెక్ట్గా ఇలా మీడియాలోనే చూపిస్తాం. లాలా చెరువు దగ్గర ఒక పెద్ద ఇసుక కొండ ఉండేది, ఆ ఇసుక కొండ తప్పిపోయిందంట, కనబడట్లేదు ఇసుక కొండ. మరి అది ఏమైపోయిందో కొంచెం వెతికి పెట్టండి, మీడియా వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. పెద్ద ఇసుక కొండ, 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక కొండ తప్పిపోయింది. మరి దీని వెనకాతలు ఉన్న వ్యక్తి ఎవరో, ఆ తప్పించిన వ్యక్తి ఎవరో. ఇంకొకటి గౌతమి సూపర్ బజార్ గురించి మాట్లాడతాము, అది లాస్ట్లో మాట్లాడతాను. ఇది కాకుండా వైన్ షాపుల గురించి ఒకసారి మాట్లాడుతున్నానండి. దేశ చరిత్రలో 3 రకాల మందుల షాపులు ఎక్కడ కూడా ఉండదు. మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో, ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో 3 షాపులు పక్క పక్కన పెట్టించాడు. ఓ పక్కనేమో హోమియో స్టోర్స్, ఓ పక్కనేమో జల్సా వైన్స్, ఇంకో పక్కనేమో మెడికల్ షాప్. అంటే ఇందులో తాగేసి ఫుల్గా పడిపోతే ఇక్కడ మందులు కొనుక్కుంటారు అనమాట. దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఈవీఎం ఎమ్మెల్యే గారు నేతృత్వంలో ఇంత గొప్పగా చేస్తూ ఉన్నారు. ఇది దీన్ని పక్కన పెడితే ఇంకో చోట మరి సనాతన ధర్మానికి పరిరక్షకులైన ఎన్డీఏ గవర్నమెంట్లో పక్కనే టెంపుల్ ఉంది, దాని పక్కనే వైన్ షాప్ ఉంది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద టెంపుల్ కనబడుతుంది, 2 ఫ్లోర్ల టెంపుల్, దాని పక్కన ఒక వైన్ షాప్. అంటే ఇంత దారుణం చూడండి. మరి సనాతన ధర్మానికి రక్షకుల కింద ఉన్న మరి డిప్యూటీ సీఎం గారు, మీరు ఇది చూడండి. అదే డిప్యూటీ సీఎం గారి గురించి కూడా నేను ఇంకోటి చెప్తున్నా. మరి ఆయనకి తెలుసో తెలీదో, ఆయన నియోజకవర్గంలోనే, పిఠాపురం నియోజకవర్గంలోనే స్లాటర్ హౌస్ ఉంది. రోజుకి 200 నుంచి 300 ఆవుల్ని స్లాటర్ చేసే, అక్రమంగా స్లాటర్ చేసే స్లాటర్ హౌస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. అల్సమీ దాని పేరు, ఆ స్లాటర్ హౌస్. మరి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షకుల కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలోనే రోజుకి 200 నుంచి 300 ఆవుల్ని అక్రమంగా తరలించి కూనీ చేస్తూ ఉన్నారు, స్లాటర్ చేస్తూ ఉన్నారు, బుచ్చరింగ్ చేస్తూ ఉన్నారు. మరి దాని తాలూకా ఓనరు మా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే, రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే. మరి సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలోనే ఆ స్లాటర్ హౌస్ ఉంది. మరి మీరు ఏ రకమైన సనాతన ధర్మ రక్షకుడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దానిపై ఒకసారి మీరు ఒక చూపు చూడండి. మరి ఇంత దారుణమైన కార్యక్రమాలు ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఏది గౌతమి సూపర్ బజార్ యొక్క నా పైన దుష్ప్రచారం చేశారు. రాజమండ్రిలో 5 కోట్ల అతిపెద్ద స్కాము, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నాయకత్వంలో గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కుంభకోణం అట. మీకు తెలుసా? మళ్ళీ వెనకాతలేవో మొత్తం ఇంత లిస్ట్ రాశాడు. నేను అడుగుతున్నా, అది పొద్దున్నే నేను ఆఫీసర్లకు ఫోన్ చేసి నేను కనుక్కున్నా, మొత్తం ఎన్ని గజాలండి, అసలు ఏం జరిగింది చెప్పండి. అది మొత్తం 370 గజాలంట. రోడ్ వైండింగ్ పోంగా మిగిలింది 250 గజాలు ఎంతో మిగిలింది. దానికి 2022లో మావిడి సూర్య భగవాన్ అనే వ్యక్తి లీజుకి తీసుకున్నాడు. ఆ లీజు నెలకి 52,000 రూపాయలు ఖాళీ స్థలానికి లీజ్ కడుతూ
ఆయన అడ్వాన్స్ కిందన 12 నెలల అడ్వాన్సు 6,24,000 రూపాయలు కట్టాడు. నాన్ రిఫండబుల్ అడ్వాన్సు ఒక 5 లక్షల రూపాయలు కట్టాడు. ఇప్పుడు దాకా రెంట్లు కట్టింది ఒక 5 లక్షల చిల్లర ఎంత కట్టాడు అంటే సుమారుగా ఒక 15-16 లక్షల రూపాయలు ఆ ఖాళీ స్థలానిపైన ఈయన కట్టాడు. కొంత రెంట్ బకాయిలు కట్టడం మానేసిన తర్వాత అప్పుడున్న ఆఫీసర్ ఉమామహేశ్వరరావు గారని ఆయన ఏం చేశాడంటే ఇంకొక పార్టీకి ఇచ్చాడంట. మరి ఇంకొక పార్టీకి ఇచ్చి ఆ 250 గజాలకి ఇదే రెంట్ పెట్టుకుంటూ ఇంకో పార్టీకి ఇచ్చాడు. మీకు ఇందులో ఏదైనా అక్రమము అన్యాయము జరిగిందని మీకు అనిపిస్తే అధికారం మీ చేతిలో ఉంది కదా, ఆ ఉమామహేశ్వరరావు అనే ఆఫీసర్ని అరెస్ట్ చేయండి. ఎవరొద్దన్నారో అని అడుగుతున్నా. అధికారం మీ చేతిలో ఉంది కదా. ఇది అన్యాయము అక్రమము అని మీకు అనిపిస్తే ఆ లీజ్ క్యాన్సిల్ చేయండి. దీని వెనకాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అడుగుతున్నా. అసలు ఈ లీజ్ అగ్రిమెంట్కి నాకు ఏం సంబంధం? 5 కోట్ల రూపాయల కుంభకోణం ఏంటి? ఇప్పుడు 250 గజాల స్థలము, దాని అక్కడ వాల్యూ ఎంత ఉంటుందండి? 1 లక్ష రూపాయలు ఉంటుందా గజం? ఓ 2.5 కోట్లు. పోనీ ఆ స్థలాన్ని అక్కడి నుంచి ఏమన్నా మాయం చేస్తారా? కుంభకోణం అంటున్నారు కదా, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోయారా? లేకపోతే దాని మీద ఏమన్నా మీకులాగా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి వేరే వాడికి ఏమన్నా అమ్మేశారా స్థలాన్ని? లేదు కదా. ఒక ఖాళీ స్థలం మీద 52,000 నెలకి అద్దె కడుతున్నారని అంటే నాకు తెలిసి మంచి డీలే. 52,000 కట్టడం ఓ 250 గజాలకి. పోనీ దాన్ని ఓపెన్ ఆక్షన్ పెట్టి పోనీ 1 లక్ష రూపాయలు రెంట్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? ఒకవేళ ఇందులో అక్రమము అన్యాయం జరిగిందని మీకు అనిపిస్తే, లేకపోతే వాళ్ళకి అనిపిస్తే అరెస్టులు చేయండి. దీని వెనకాతలు పోనీ ఎవరైనా ప్రమేయం ఉంటే వాళ్ళని అరెస్టులు చేయండి. నేను విచారణకి సిద్ధం. ఇప్పుడు నా భాగస్వామ్యము లేకపోతే నేను చెప్పి నా ఒత్తిడితో చేశారంటున్నారు కదా, పిలిపించండి ఆఫీసర్ని పిలిపించండి, నా పేరు చెప్పమానండి. నేను డైరెక్ట్ ఛాలెంజ్ విసురుతున్నాను. అంతే తప్పితే ఒక సెకండ్ రాజకీయం ఏంటండి ఇది? సెకండ్ రాజకీయం గతంలో చేసావు 25% అని అన్నావు కదా కమిషన్లని. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది కదా, మరి యాక్షన్ తీసుకోండి. ఆ 25% ఏ కాంట్రాక్టర్ నాకు డబ్బులు ఇచ్చాడో తీసుకురండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు అంటే 100 మంది ఉంటారు కదా కాంట్రాక్టర్లు. ఏ పలానో ఎల్ఐయో పుల్లయ్యో ఎవడో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి కదా. 25% ఒకరిని తీసురండి. నీకులాగా అవినీతి కుటుంబం మాది కాదు, మీది ఆదిరెడ్డి కుటుంబం కాదు, అవినీతి కుటుంబం. రాజమండ్రిలో కాంపిటీషన్ పెడితే, రాష్ట్రంలో ఎమ్మెల్యేల మధ్యలో కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. దేంట్లో? అవినీతిలో వస్తాడు, ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. కాంపిటీషన్ పెట్టండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే ఒక్కసారి కాంపిటీషన్ పెట్టండి. రాష్ట్రంలో హయ్యెస్ట్ కరప్ట్ ఎమ్మెల్యే ఎవరని అంటే మన అవినీతి శ్రీనివాస్ వస్తాడు. ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందుగా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. సారీ ప్రజలు గెలిపించలేదు, ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, నువ్వు కూడా ఎంపీ కింద ఈవీఎంల ద్వారానే గెలిచావు కదా. మేము అప్పుడు ఎన్డీఏలో లేము, మాది ఒక న్యూట్రల్ పార్టీ. మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఈవీఎంలు ఉంటే బాయ్కాట్ చేయండి అని. మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ మీలో ఏమన్నా ఒక చీము నెత్రు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి, నేను సిద్ధంగా ఉన్నాం. పేపర్ బ్యాలెట్లో పోటీకి రండి. అంతే తప్పితే ఈవీఎంను అడ్డు పెట్టుకుని అందరికీ తెలిసిపోయింది. చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు. మళ్ళీ ఏదో చోటా మోటా నాయకులతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్లు చేశాను.
వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్ అట. నేను చైర్మన్లు చేశాను, బోల్డ్ మంది స్టేట్ డైరెక్టర్లు వేసాము. అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నాం. గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు. నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఒక్కటే నేను చెప్పిన 3-4 అంశాలు చెప్పాను. ఇవి కాకుండా టౌన్ ప్లానింగ్, ఎక్కడైనా ఏ బిల్డింగ్లో అయినా కడతా ఉంటే ఆ బిల్డింగుల దగ్గరికి డైరెక్ట్గా ఆఫీసర్లు పంపించేసి ఆఫీసర్ల ద్వారా కలెక్షన్ చేస్తున్నారు. అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు, ఇవన్నీ మీరు కూడా రాజమండ్రి వచ్చి 3-4 నెలలు 5 నెలల పైన అయిపోయింది. ఇప్పుడైనా గ్రిప్ తెచ్చుకోండి. ఆఫీసుల్లో ఏ రకంగా అక్రమంగా అన్యాయంగా వసూళ్ల కార్యక్రమం జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి తెలుసుకోండి. ఇది కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏదైతే డంప్ యార్డ్ దగ్గర, ఆ డంప్ యార్డ్ దగ్గర కాంట్రాక్టర్ని మనం చెప్తా ఉన్నారు 2 కోట్ల రూపాయలు అడిగాడంట, లేకపోతే నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని. మరి ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఈ లోకల్ చిల్లర, ఇవన్నీ ఇంకా చిల్లరేషాలన్నమాట. అక్కడేమో పైన మరి సాక్షాత్తు ఎస్సీల పైన బీసీల పైన వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతినే విధంగా పైన గవర్నమెంట్లో చేస్తూ ఉన్నారు. అసలు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాలే. ఒక సామాజిక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వెళ్తే మీ నాయకులు, మీ క్యాబినెట్, మీ సహచర మంత్రులతో 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? ఆ ప్రెస్ మీట్లు ఏంటి? తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి అలా చేయిస్తారా? మరి ఖమ్మా గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా, మరి పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కూర్చుని, మీ పార్టీల వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు కదా. మరి అప్పుడేమైంది? ఇప్పుడు మా పార్టీలోనే గతంలో ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు గతంలో లావుకృష్ణ ఎంపీ ఉండేవాడు. ఈయన గల్లా జయదేవ్తోనూ అదేవిధంగా రామ్మోహన్ నాయుడుతోనూ వీళ్ళందరితోనూ కలిసి తిరిగేవారు మా పార్టీలోనే. మరి అప్పుడు మీకు కనిపించలేదా? అంటే మీ సామాజిక వర్గము అనే ఇదా ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి, బీసీల దగ్గరికి వచ్చేసరికి అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారా? ఒక్కసారి మొత్తం బీసీ లోకమంతా కూడా ఒక్కసారి మేల్కొనండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏ రకమైన గౌరవం ఇచ్చేవారు. ఇక్కడ లోకల్గానే చూడండి. ఇప్పుడు ఆయన బొడ్డు అతనికేమో తీసుకొచ్చి రుడా చైర్మన్ వేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, రాజానగరం ఎమ్మెల్యే వెంకటేష్ గారికి ఏమో క్యాబినెట్ హోదా చైర్మన్ వేశారు. మళ్ళీ బీసీల దగ్గరికి వచ్చేసరికి డైరెక్టర్లు. అది మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు డైరెక్టర్లు ఎందుకు తీసుకోవాలా? నేను మామూలుగా అందరికీ ఇంకో నువ్వు డైరెక్టర్ తీసుకో అని గతంలో మేము వేసాం. ఈ రకమైన మీ సామాజిక వర్గం అంటే నెత్తిపైన పెట్టుకుంటారా? బీసీలు అంటే అనగదొక్కే కార్యక్రమం చేస్తారా? ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొకటి హాస్పిటల్ గురించి కూడా మాట్లాడతాను. మెడికల్ షాప్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడేమో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ పనిచేయదు, దాంతో పెద్ద కాంట్రాక్ట్ పెట్టేసుకున్నారు. మరి సంవత్సరానికి కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ క్లినిక్లకి, ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లకి బిల్లు కడుతున్నారంట. అదేవిధంగా సర్జికల్స్కి సంబంధించి డైరెక్ట్గా వేరే మీ తాలూకా అనుచరులను పెట్టుకోవడం. ఓ డాక్టర్ ఎవడో ఉన్నాడు అక్కడ గోకవరం బస్ స్టాండ్ దగ్గర, ఆయన పెట్టుకుని అతని మధ్యలో మీడియేటర్ కింద పెట్టుకోవడం. సెక్యూరిటీ కాంట్రాక్టుల దగ్గర మళ్ళీ ఇంకొక నాయకుడిని, ఇంకో చోటా మోటా ఒకరిని పెట్టుకోవడం, మళ్ళీ సెక్యూరిటీ కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, ఆ జనరిక్ మెడిసిన్స్ వీళ్ళ తాలూకా వాళ్ళకి ఇప్పించుకోవడం. ఈ భూ కబ్జాల దగ్గర లిస్టు, ఇంత పెద్ద లిస్ట్ ఉంది, ఆ లిస్టు చదవాలి, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. బాబా అది పేపర్ వదిలేసినట్టున్నాను.
దాంట్లో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా మీ పార్టీ నాయకులే, ఓ 7-8 మంది ఉన్నారు. వాళ్ళపైన రాజానగరం పోలీస్ స్టేషన్లోనూ బమ్మూరు పోలీస్ స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మళ్ళీ మీకు కూడా తిరుగుతున్నారు వెనకాతల. మళ్ళీ అందులో ఒకటికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీలో వేసాడంట. మళ్ళీ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి అని మళ్ళీ తీస్తారంట. ఆ కుర్రోడ్ పేరు ఏదో ఉంది. మీ శాండ్ దగ్గర ఉండేవాళ్ళు అందరూ మీ మనుషులే. ఉచిత శాండ్ ఎక్కడుందండి? మరి ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని పీల్చుకు తింటున్నారు, దోచుకుని తింటా ఉన్నారు. 6 నెలల్లో ఇంత దారుణమైన వ్యతిరేకత వచ్చిందని అంటే మీ ఈనాడు పేపర్లోనే వేస్తున్నారు, నేను చెప్పేది కూడా కాదు. మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేస్తున్నారు, నేను చెప్పేది కాదు. ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇంకొకటి క్రికెట్ టోర్నమెంట్. ఇగోండి ఈ పేర్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పారావు ఒకసారి ఈ పేర్లు అని పేర్లు చదివే. క్రైమ్ నెంబరును భూ కబ్జాల్లో ఉన్నవాళ్ళు అందరూ గట్టి చదువు. ఇంకొకటి 21వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున క్రికెట్ టోర్నమెంట్ని ఒకటి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో వైఎస్ఆర్సిపి క్రికెట్ లీగ్ అని ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ, టెన్నిస్ బాల్తో ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ కిందన 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద ఒక 25,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ కింద ఒక 15,000 రూపాయలు. ఇది ఒక భారీగా నాకు తెలిసి ఒక 80 నుంచి 100 టీములు వస్తాయని మేము అనుకుంటున్నాము. ప్రతి వార్డు నుంచి కూడా ఇవాళ నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కూడా పార్టిసిపేషన్ తీసుకొని మన వార్డులో కనీసం 2 టీంలైనా వచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని ఈ క్రికెట్ లీగ్లో మొత్తం యూత్ని అందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ మరి జగనన్న బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పోస్టర్ లాంచ్ చేస్తూ ఉన్నాము. ఈ పోస్టర్ లాంచ్ కూడా లేచింది. జనవరి 21న ఈ లీగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 21న. జనవరి నాకు తెలిసి ఫస్ట్ వీక్ దాకా ఫైనల్స్ ఉంటుందని అనుకుంటున్నాము. వచ్చే టీములు బట్టి 2025 జనవరి ఫస్ట్ వీక్ దాకా ఉంటాయి. ఎల్లుండే డిసెంబర్ 21న టోర్నమెంట్ ప్రారంభం అవబోతా ఉంది. సో పండగ గిఫ్ట్ ఇస్తుంది. సో యువకులు అందరూ కూడా, ఉత్సాహవంతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. సరదాగా అందరం కూడా క్రికెట్ ఆడుతూ ఆహ్లాదకరంగా ఎనర్జెటిక్గా ఈ వైఎస్ఆర్సిపి క్రికెట్ లీగ్లో పార్టిసిపేట్ చేయమని నేను కూడా ఆడతాను. పార్టిసిపేట్ చేయమని మరి మీడియా కూడా ఒక టీం వస్తే మరి ఆ క్యాష్ ప్రైజ్ మీదే కావచ్చు. మీడియా కూడా 1-2 టీములు రమ్మని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. మొన్న బాల్ మీరే తీసుకోండి అన్న. అలా ఇంకేమైనా ఉన్నాయా? అడగాల్సినవి ఉంటే అడగండి, చెప్తా.
ఆడలు చదవనే అప్పరా చదువు ఓకే కాపీ ఇచ్చేద్దాంలే.